సన్న బియ్యం లబ్ధిదారుడి ఇంట్లో సీఎం భోజనం. డిప్యూటీ సీఎం మంత్రులు కూడా అక్కడ వెళ్ళి భోజనం చేసిండ్రు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకలోని సన్న బియ్యం లబ్ధిదారుడు బూరం శ్రీనివాస్ ఇంట్లో భోజనం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ చిత్రాన్ని చూసుకోవచ్చు మనము. కాలు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళి అయితే కుర్చీ మీద కూర్చోబెడతా అని చెప్పేసి అన్నారంట వాళ్ళు. లేలే నా కుర్చీ మీద ఏమొద్దు కిందనే కూర్చుంటా అని చెప్పేసి కిందనే కూర్చున్నారు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తర్వాత అక్కడ బట్టి విక్రమార్క, అదే చాలామంది మంత్రులు తర్వాత ఎమ్మెల్యేలు కూడా అక్కడక్కడికి వెళ్ళి అంటే సన్నబియ్యం ఇచ్చిన నేపథ్యంలో దీనికి పబ్లిసిటీ కోసం ఇదంతా కూడా చేస్తూ ఉంటారు. సరే, ఒక రకంగా మంచిగా జరుగుతుందని చెప్పేసి అనుకోవచ్చు. అంటే మొన్నటి వరకు మొత్తం 10 రూపాయలకు రూపాయి కిలో బియ్యం తీసుకొచ్చేసి 10 రూపాయల కిలో బియ్యం అమ్ముకుంటోళ్ళు ఇప్పుడు కొంచెం తినేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి కొంతమంది అంటున్నారు. తింటే మంచిగా ఉంటుంది ఇంకా.